ఒక సినిమా తీయాలంటే దాని వెనుక ఎంతో మంది కృషి ఉంటుంది. సినిమా అనగానే మనకు నటీనటులు, దర్శక నిర్మాతలు, టెక్నీషియన్స్ మాత్రమే కనిపిస్తారు. అంతకు మించి ఎంతో మంది సినిమా కోసం పనిచేస్తారు. సినిమా సూపర్ హిట్ అయి లాభాలు వచ్చాయంటే అవి నిర్మాత జేబుల్లోకే వెళ్తాయి. కొన్ని సంస్థల్లో ఎన్నో ఏళ్ల తరబడి పనిచేసే వారుంటారు. కానీ వారికి రెమ్యునరేషన్ మినహా మరే ఇతర రాబడి ఉండదు. ఆయా సినిమాలకు పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్స్ తో పాటు సినీ కార్మికులను కూడా దృష్టిలో ఉంచుకుని వారి కోసమే సినిమా తీసి దాని ద్వారా వచ్చిన లాభాలను వారికే చెందేలా చేసిన సంస్థ జగపతి ఆర్ట్ పిక్చర్స్. జగపతి ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మాత జగపతి బాబు తండ్రి విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మించిన సినిమాలు, దర్శకత్వం వహించిన సినిమాలు మొత్తం 34. అందులో తెలుగు సినిమాలు 24. వాటిలో విబి రాజేంద్ర ప్రసాద్ 13 సినిమాలను డైరెక్ట్ చేశాడు. అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబులతో సూపర్ హిట్ సినిమాలు తీశారు రాజేంద్ర ప్రసాద్. శోభన్ బాబు కెరీర్ లో పెద్ద హిట్ సినిమాలన్నీ జగపతి సంస్థ తీసినవే. వాటిలో పిచ్చి మహారాజు అనే సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. కేవలం తమ సంస్థ ఉద్యోగుల సంక్షేమం కోసం విబి రాజేంద్ర ప్రసాద్ తీసిన సినిమా ఇది. పిచ్చి మహారాజు సినిమా పెద్ద హిట్ అయింది. మంచి లాభాలు వచ్చాయి. ఈ సినిమాకు వచ్చిన లాభాలను నయా పైసలతో సహా తమ సంస్థ సిబ్బందికే పంచిపెట్టారు జగపతి బాబు తండ్రి రాజేంద్ర ప్రసాద్ గారు. తన సినిమాలకు పనిచేసిన వారు, ఆఫీస్ సిబ్బంది, తన నుంచి నెల నెల జీతం తీసుకునే ప్రతి ఒక్కరికి వచ్చిన లాభాలను పంచారు. అప్పటి వరకు ఏ నిర్మాణ సంస్థ తమ సిబ్బంది సంక్షేమం కోసం అలా చేయలేదు. ఆ తర్వాత కూడా ఎవరూ దాన్ని ఫాలో అవ్వలేదు. తమ సిబ్బంది కోసం సినిమా తీసిన ఏకైక నిర్మాతగా జగపతి బాబు తండ్రి విబి రాజేంద్ర ప్రసాద్ గారు నిలిచారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.